ఒక సాయంత్రం చల్లగా గాలివీస్తున్న సమయంలో రుద్ర అనే చిన్న బాలుడు అడవి అంచున ఉన్న రాతిరాళ్ల రోడ్డుమీద నడుస్తున్నాడు. అతని చేతిలో పాత గొడ్డలి ఉంది. అది అలా ఊగుతూ ఒక్కోసారి లలితంగా మెరుస్తోంది. చుట్టూ చెట్లు ఆడుతున్నాయి, ఆకులు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వెలుతురు అడవిని బంగారంగా మార్చింది. అప్పట్లోనే రుద్ర ఒక చిన్న నెమలిపిల్లను చూశాడు. అది రోడ్డు పక్కన రాయిమీద కూర్చుని ఏడుస్తోంది. దాని రంగురంగుల ఈకలతో ముఖం కప్పుకుంది. రుద్ర దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అడిగాడు, ఏమైంది చిన్న నెమలి, ఎందుకు ఏడుస్తున్నావు? నెమలిపిల్ల కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, నా అమ్మానాన్నలు కనబడడంలేదు. నేను ఒంటరినైపోయాను. రుద్ర నవ్వి చెప్పాడు, చింతించకు చిన్నారి, అడవి మనకు సహాయం చేస్తుంది. నేను నీతోనే ఉన్నాను. మనం కలిసి వెతుకుదాం. అతను నెమలిపిల్లను తన భుజంపై ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక పొదలో చిన్న జింకపిల్ల దాక్కుని భయంతో వణికుతోంది. దాని కళ్ళు పెద్దగా ఉన్నాయి, అందులో కన్నీళ్లు కూడా ఉన్నాయి. రుద్ర అడిగాడు, నీకేం జరిగింది చిన్ని జింకా? జింకబిడ్డ బాధగా చెప్పింది, నా తల్లిదండ్రులు కనబడటం లేదు. నేను భయపడుతున్నాను. రుద్ర వారిద్దరినీ వెంటబెట్టుకుని ముందుకు నడిచాడు. మనం ముగ్గురం కలిసి వెతుకుదాం. అడవి మనకు దారి చూపిస్తుంది. అప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. చెట్లు కూలే శబ్దం, యంత్రాల గర్జన, పక్షుల అరుపులు. రుద్ర ఆగపోయాడు. అడవిలో ఏదో ప్రమాదం జరుగుతోంది. అతను పరుగెత్తి వెళ్లి చూశాడు. చాలా పెద్ద యంత్రాలు చెట్లను నరికేస్తున్నాయి. పక్షులు భయంతో ఎగురుతున్నాయి, జంతువులు పరుగులు పెడుతున్నాయి. వెంకటతాత అనే ఒక వృద్ధుడు అక్కడే ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. తాతయ్య చెప్పాడు, రాజు ఈ అడవిని కట్చేసి ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఈ చెట్లు జంతువులకు ఇల్లు లేకుండా చేస్తాడు. రుద్ర చాలా సీరియస్ అయ్యాడు. ఇది తప్పు తాతయ్య, నేను రాజుతో మాట్లాడతాను. అతను రాజు ఇంటికి వెళ్లి గొడ్డలిని ఎత్తి, రాజా, బయటకురా అని గట్టిగా అరిచాడు. రాజు బయటకు వచ్చాడు. ఏమిటి రుద్రా, నీకు ఏం కావాలి? అన్నాడు. రాజా, చెట్లను నరికడమెందుకు? ఇక్కడి జీవుల గురించి ఆలోచించావా? అని రుద్ర అడిగాడు. రాజు గర్వంగా చెప్పాడు, ఇది నా భూమి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రుద్ర ఆవేశంగా చెప్పాడు, అడవి ఎవరిది కాదు, ఇది అందరిది. దాన్ని నాశనం చేయడానికి నీవు హక్కులేదు. రాజు సైనికులను పిలిచాడు. కాని రుద్ర ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు. అతను ఎవరినీ గాయపర్చలేదు. ఆయుధాలను తూట్లజేసి వాళ్లను వెనక్కి తోశాడు. అతని పోరాటం ఒక నాట్యంలా అందమైన శక్తితో సాగింది. చివరికి రాజు ఒక్కడే మిగిలాడు. భయంతో అడిగాడు, నీవు ఎవరు రుద్రా? రుద్ర చెప్పాడు, నేను అడవికి గొంతు. నీవు దాన్ని కాపాడతే అది నిన్ను ప్రేమిస్తుంది. రాజు భావోద్వేగంతో తలవంచి అన్నాడు, నిజం చెబుతున్నావు. ఇకపై అడవిని నేను కాపాడుతాను. రాజు యంత్రాలను ఆపించాడు. చెట్లు మళ్లీ హాయిగా ఊగాయి. నెమలిపిల్ల, జింకపిల్ల వాళ్ల తల్లిదండ్రులను చూసి పరుగుతీశాయి. రుద్ర సన్నగా నవ్వి అడవిని చూశాడు. ప్రకృతి మనందరిది. దాన్ని కాపాడటమే మన బాధ్యత. అతను అస్తమించిపోతున్న సూర్యుడి దిశగా నడిచాడు. చెట్లు మెల్లగా గుసగుసలాడుతూ చెప్పుకున్నాయి, రుద్ర ఉన్నంతకాలం అడవి బాగుంటుంది.